మా ఎల్లయ్య, ప్రకాశం జిల్లా. మన రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై ఆధారపడటంపై మీ అభిప్రాయం ఏంది? మద్యంపై చెత్త బ్రాండ్లు పెట్టి జనాల ప్రాణాలతో చెలగాట మారుతున్న ప్రభుత్వం వల్ల చాలా మంది తిట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఈ బ్రాండ్ల వల్ల ప్రాణాలు, కిడ్నీలు, లివర్స్ పాడైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మద్యం ఆదాయంపై ప్రభుత్వం ఆధారపడటంపై మీ అభిప్రాయం ఏంది? మద్యం అయితే ఎట్టాడిది చీప్ 30 రూపాయలు 200 అమ్ముతుంది. 200 అమ్ముతారు. ఎట్టాడిది కూడా 200. ఎంత చీప్ అయితే అంత 200 అమ్ముకుంటారు. ఎవరి దూరే ఇంకా తీసుకుంటారు. చీప్ క్వార్టరు 30 రూపాయల క్వార్టరు 200. 200 దాకా మద్యం మీదే నడుస్తుంది ప్రభుత్వం అంతా. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఈ రోడ్డు చేసిరా, ఏమి అభివృద్ధి అయితే ఏం జరగలే. మామూలుగా ఏదో అమ్మఒడి అంటాము, కబడ్డీ అంటాము, ఈ బీసీలకు అంటాము, ఇవి అంటాము, అవి అంటాము, అట్ట వేసుకుంటేనే సరిపోయా. ఏం అభివృద్ధి? ఒక రోడ్డా, ఒక మంచినీళ్ళు పోరా, లేకపోతే ఒక మంచినీళ్ళు చెరువు వేసిరా. మంచినీళ్ళు కూడా తోలేదు లేదు ఈ ట్యాంకర్లు పెట్టి ఇప్పుడు అది వరకు నీళ్ళన్న తోలేదు. ఇప్పుడు బోర్లలో, పంచాయతీలలో నీళ్ళు కాలాడిపోతారు. మద్యం ఆదాయంపై ప్రభుత్వం ఆధారపడటంపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అది 100% అది తప్పు. మద్యం మీద బేసిక్ అవ్వటం ఏంది? ఎందుకు మనకి నీకు నిజంగా అదే మన రాష్ట్రానికి కంపెనీలు, మంచి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ప్రోత్సాహం ఇచ్చి కంపెనీలు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తే ₹1,00,000 తీసుకునేవాడు కనీసం అంటే 30,000 ట్యాక్స్ కట్టేవాడు. ఆ విధంగా మన రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చేది? మద్యం మీద బేసిక్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు మద్యం లేకపోతే నువ్వు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేవు. మీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వరు. ఏ ఊరండి? బోయలపల్లి, ఎర్రగొండపల్లి మండలం, ప్రకాశం జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుగా మీరు భావిస్తారా? ఖచ్చితంగా 100% గవర్నమెంట్ చేసిన అతి తప్పుడు అంటే కేవలం అతని అతని స్వార్థం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, అతను ముఖ్యమంత్రి కావడానికి కారణం రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసింది. ఇప్పటికీ 100% అయితే మన రాష్ట్రం నాశనం అయిపోయిందని నా ఒపీనియన్. ఎందుకంటే గవర్నమెంట్ లక్షలు పెట్టి స్కూల్ కట్టించింది, లక్షలు పెట్టి జీతాలు ఇచ్చి టీచర్లు ఇస్తుంది, మరి ఏది డ్రెస్ ఇస్తుంది, చెప్పులు ఇస్తుంది, బుక్కులు ఇస్తుంది, పెన్నులు ఇస్తుంది. అమ్మఒడి అవసరమా? ఆ డబ్బులు వేస్ట్ కాదా? 1,600 కోట్లు, 1,700 కోట్లు ఓన్లీ గ్రామంలో, పంచాయతీల్లో పోయి ఈ నుంచి అంత నడుచుకుంటూ పోయి డీలర్షిప్లో బియ్యం తీసుకునేదానికి 1,600 కోట్లు, 1,700 కోట్లు పెట్టి వెహికల్స్ని పెట్టి సర్వనాశనం చేసింది ఆ డబ్బులన్నీ. ఈ రాష్ట్రం ఇతని వల్ల ఖచ్చితంగా ఒక బీహార్ కాడికి కూడా ఇంకా అభిమానం అయిపోద్ది అనేది ఇప్పటికైనా జనాలు తెలుసుకున్నారనేది నా అభిప్రాయం. రాష్ట్రం ఖచ్చితంగా నష్టపోద్ది. ఇప్పటికైనా జనాలకు అందరూ దయచేసి ఇది చూసిన వాళ్ళు మొత్తం చేతులెత్తి దండం పెట్టవచ్చు. మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అయితేనే మనం ముందుకు పోగలుగుతాం. లేకపోతే ఖచ్చితంగా ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ అట్నే ఉంది, రేపు పొద్దున ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా ఇంతకు ముందు ఇప్పుడు దాకా మొన్నటి నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్కు ముందు ప్రతి ఒక్కరిని కొట్టడము, కేసులు పెట్టడం, గందరగోళాలు చేయటం ఏంటంటే దౌర్దండ్యకాండ చేయటం. అంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇంతకుముందు ఓసామా లాడెన్ ఎట్ట చేసిండ్రో ఆ విధంగా వస్తుందేమని కూడా కొంతమంది భయపడి చచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంలో ప్రజలు వచ్చిన మార్పుగా మీరు భావిస్తారా? భావిస్తున్నాం కొంత. ఎందుకంటే ఉద్యోగస్తులు, ముఖ్యంగా విద్యార్థులు లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో కొరకు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తూ అభివృద్ధి చెందుతుందా, మనం వెనకబడిపోతున్నామా అనేది వాళ్ళకు 100% ఉద్యోగస్తులు ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళకు అర్థమైంది ప్రభుత్వం ఇంకా మరింత కాలం నడిస్తే ఇంకా మనం చాలా వెనక్కిపోతామని అర్థమైంది. అందువల్లనే ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇలా ఉంటే మనం ఇంకా చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి ముందుగా మేలుకొని మార్పు వచ్చిందని భావిస్తున్నాం. మద్యం ఆదాయంపై ప్రభుత్వం ఆధారపడడం మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇప్పుడు
పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ మనకు కంపెనీలు వచ్చినప్పుడు ఎంతో కొంత ఆదాయం వచ్చింది. మనము అవి వాటి గురించి ఆలోచించాలి. ఎంతసేపు ఉన్న మన ఈ మందు ఇవి లోకల్లో జనాలను పీడించటం ఇది కరెక్ట్ కాదు. చేసే విధానం తెలుసుకోవాలి. ముందు చేసే విధానం తెలుసుకున్నప్పుడు ఆదాయం ఎటు పక్క నుంచి వస్తుందా ఏందా అన్నది అప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ అయినప్పుడే అన్నీ కలిసి వస్తాయి ఒకదానికొకటి. అప్పుడు కలిసి వచ్చినప్పుడు మనం బ్రాండ్ కొద్దిగా ఒకసారి తగ్గించినా జనాలు ఊరుకోరు, ఆదాయం తగ్గినా మనం నడపాలని కష్టం. ఒకసారి కాకుండా 1 by 1 మద్యాన్ని తగ్గించాలి. ఎందుకంటే జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాలలో చాలా ఇబ్బందులు జరుగుతాయి, సంసారాలే పోతున్నాయి ఈ మందు వల్ల. అది తెలుసుకోవాలి ముందు అసలు రాజకీయం చేసేవాళ్ళు. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు భావిస్తారా? అంటే తుట్టాయి లేకుండా ఉండవాలి. ప్రభుత్వం ఉన్న తర్వాత రాష్ట్రం ఉన్న తర్వాత ఎంతో కొంత ఉంటాయి. కానీ ఆ ఉన్న డబ్బును మనం ఎట్లా వాడుకోవాలి, ఎట్లా చేసుకోవాలన్నది ఆలోచించుకోవాలి. ముందు ఉండేయాలని అప్పులు తీసుకుని వాళ్ళ అప్పులు తీసుకొస్తాం, ఇస్తారు ఎవడో ఒకడు. రేపు అవి కట్టిందే ఒప్పుకోడుగా. అందరికీ అప్పు అనేది సమానం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జనాలకి అప్పు ఉండేది. ఎర్రగొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా, బోయలపల్లి గ్రామం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుగా మీరు భావిస్తారా? బాధ్యతగా ఏముందండి, ఇప్పుడు చదువుకున్న పిల్లోళ్ళు ఉద్యోగస్తులు అందరే చేసిర్రు. అది వాళ్ళకుండా ఓట్లే వేసిర్రు. అందరూ మామూలుగా ఈ విధులు వేసిన ఓట్లు ఏం కాదు. ఉద్యోగస్తులు మామూలుగా చదువుకున్న పిల్లోళ్ళు వేసిరుగా, దానిలో తెలియకుండా వేసిర్రా. అది అంతే కదా. నెక్స్ట్ కూడా మార్పు వస్తుందని మీరు భావిస్తారా? ఫుల్లుగా కాదు, ఈసారి ఫుల్ ఇంట్లో పండుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని మా అభిప్రాయం. మద్యం ఆదాయంపై ప్రభుత్వం ఆధారపడడంపై మీ అభిప్రాయం ఏంటిది? ఏముంది, ఇప్పుడు పేద ప్రజలందరూ సారాయి కోసం 50 రూపాయలు అమ్మే బాటరు 200 రూపాయలు చేసి అమ్ముతుర్రు. దాని మీద ఆయన నడుపుకునే ప్రభుత్వం మొత్తము అతన్ని పీడించి చేస్తుర్రు. ఒకళ్ళు తెల్లం పోయి 200 మిరపకాయలు పోయి 300 తెస్తే ఆయన మాడిజాం పోయి 500 కాజేసి వస్తుండు. అదే ఆయన ఆదాయం. ఏముంది ఆడ ఆదాయం? అది భార్య పిల్లలు కూడి లేక నీళ్ళు లేక అల్లు అని అలాడిపోతుర్రు. దానికి అభిప్రాయం ఏముంటది? అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఊర్లలో తాగునీరు కూడా లేదు. మరి మాకు ఆ పరిస్థితి అసలు అనుకునే నాదున్నాడా? పొలాల్లో బోర్లలో కాడికి పోయి తెచ్చుకుంటున్నాం. మన రాష్ట్రము అభివృద్ధి చెందడానికి మన కాడ డబ్బు ఉందని మీరు భావిస్తున్నారా? పథకాల పాలతో అందరినీ ఇటుకొచ్చిండు, రైతులను ఇటుకొచ్చిండు, కూలీలను ఇటుకొచ్చిండు. ఎవరి దగ్గర ఏం బేలం లేదు. ఇప్పుడు చేసిన పని మంచి పని చేసిండు. మానబావుడికి దండం పెట్టుకోవచ్చు. ఇంతవరకైనా కానీ ఇంకా సిగ్గొచ్చి దిగిపోతే మంచిది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల మార్పు అని మీరు భావిస్తున్నారా? మేము భావిస్తూనే ఉన్నాం. ప్రజలకు మార్పు బాగానే వచ్చింది. ఇప్పుడు సిగ్గుతో దిగిపోవాలా. దిగిపోకుండా కొంప చేరేది కాదు. అంతా కోతి చాట్లా చేసిండు. ఇప్పటి వరకు అందరం చూస్తూనే ఉన్నాము, బంగారమాల వింటున్నాము. ఇప్పుడు అందరినీ ఈటుకొచ్చిండు. ఎన్ని లక్షల కోట్లు నష్టపడది. మేము ఇచ్చి కాదు నష్టపడది. అక్కడి నుంచి తీసుకొచ్చి మమ్మల్ని అమ్ముతున్నాడు. అదంతా కింద పెట్టుకున్నాడు. మద్యం ఆదాయంపై ప్రభుత్వం ఆధారపడడంపై మీ అభిప్రాయం ఏంది? ఇంకా మా అభిప్రాయం ఏముంది, తినటానికి లేక మెదలకుండా కూర్చోవాల్సి వచ్చింది. మరి మాకు కాలం ఇస్తానని 2 సంవత్సరాలు అవుతున్నాయని కాలం వస్తుంది అని చెప్పిండా. ఈనాటికి గతి లేదు, దావలేదు. ఇంకా ఆయన చేసి మన మొగలకి తెస్తున్నాడా? నా పేరు నంబూరి వెంకన్నారాయణ అండి. మీవే ఊరు? పెద్దబోయిలపల్లి, ఎర్రగొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పు అని భావిస్తున్నారా? ప్రజల్లోనే వచ్చిందండి. పరిపాలన బాగాలేకపోయేసరికి వచ్చింది. ఇబ్బందిగా ఉండి అన్ని ఇబ్బందులు కలిగి ప్రతి వాళ్ళు అంతే మార్చి ఓటేశారు. మన రాష్ట్రం మద్యం వచ్చే డబ్బుల మీద ఆధారపడింది కదా, దానిపై మీ అభిప్రాయం? వాటి మీదే ఆధారపడింది. అప్పుడు తీసేస్తానని చెప్పిండు, పూర్తిగా తీసేయలేదు. 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తానండు. ఇప్పుడు ఊరగా పెట్టిండు కదా, దానివల్ల చాలా మంది చెడిపోతారు. దాని మీద తీసేస్తానని చెప్పి అది లేకపోతే బతకలేని పరిపాలన సాగలేనని చెప్పి దాన్ని మళ్ళీ ఉత్పత్తి చేసేది. అని చేసిన పరిపాలన అదేగా. దానివల్లేగా ఇప్పుడు జనాల వ్యతిరేకత పెరిగింది. అందుకనే ఇప్పుడు చంప పెట్టింది.
3 యూనివర్సిటీలు తెచ్చి పిల్లలకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు అయిన తెప్పిస్తే కొంచెం బాగుండేది పరిపాలన. ఏది లేదు. బాగా రాజధాని ఒప్పుకుండు, అసెంబ్లీలో చెప్పిండు ఖచ్చితంగా రాజధాని ఒకటే ఉండాలని. తర్వాత వచ్చేసి ప్రాంతీయ భేదాలు పెట్టడానికి 3 రాజధానులు అని చెప్పి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి గొడవలు పెట్టి అక్కడ ఇక్కడ ఓట్లు లాక్కోవాలని చెప్పి సెంటర్లో ఎట్టా రావని చెప్పేసిండు. 2 ప్రాంతాలు నేనే గెలుస్తానని అతని అభిప్రాయం. అందువల్లనే ఈ జనాలంతా వ్యతిరేకత వచ్చింది. వీడు 3 రాజధానులు కట్టడు, వీడు ప్రాంతీయ భేదాలు పెడుతుండు, ఎప్పుడైనా సీఎంగా నేనే ఉండాలనే ఉద్దేశంతో ఈ రకం పెట్టినాడని చెప్పి ఈ జనాలు ఇప్పుడు చెంపపెట్టి కొట్టింది. అభివృద్ధి పనులు జరగడానికి మనకు డబ్బులు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అమ్మఒడి అయ్యఒడి పెట్టి డబ్బులన్నీ వేస్ట్ చేసిందంటే ఇంకా ఏడుంటాయండి? రోడ్లకు పెట్టి అభివృద్ధులు ఎట్ట జరుగుతాయి? ఏ అభివృద్ధి జరగదు. మోకాళ్ళలోతు గుంతలు ఎక్కడ పట్టినా కానీ రోడ్లు, కనీసం మేడం రోడ్డు మీద నీళ్ళు ఉంటే ఈ సైడు కాలువ తోవటానికి కూడా డబ్బులు లేక అన్ని నీళ్ళల్లోనే పోతున్నామండి, బురద గుంతల్లో. ఈ కరువు ప్రాంతాలకు ఏ సబ్సిడీ ఇవ్వలేదు. అట్టా ఎండ కొడుతుంది జనాలు, ఇట్టా ఎండ కట్టిండు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా, టీడీపీ విజయానికి మీరు అభిప్రాయపడతారు? ప్రజల్లో మార్పు రావడానికి కారణము ప్రభుత్వంపై వ్యతిరేకతతో జనాలు టీడీపీపై మొగ్గు చూపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలు రాబోయే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయా? జనాల్లో మార్పే వచ్చేసిందండి. ఇంకా వచ్చే ఎలక్షన్లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఫుల్ ఛాన్స్ ఉందండి. రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది అంటున్నారు కదా, అభివృద్ధి చెందడానికి ముందు అవకాశాలు ఉన్నాయి? ప్రభుత్వం ఖజానాలో డబ్బులే లేవు. ఇప్పుడు ప్రభుత్వం వల్ల ఏమి ఉపయోగం లేదు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో వాటర్ లేకపోతే ఇప్పటికి ఏ మండలంలో వాటర్ తోలింది లేదు. జనాలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికి ఏ ప్రభుత్వం తలుచుకుంది లేదు. ప్రతి పంచాయతీలో ధర్నాలు చేస్తున్నారు, పట్టించుకున్న నాదులే లేదు. మామూలుగా అయితే టీడీపీ అయితే పుంజుకుంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ కూడా అదే రావచ్చు. బాగా మార్పు వచ్చేసింది, టీడీపీకి అయితే అనుకూలమే. నా పేరు షమ్మీఖాన్ అండి, ధవళేశ్వరం. ప్రజెంట్ ప్రభుత్వం తీరు ఇంతకుముందు బాగుండగా ప్రస్తుతానికి అయితే బాగాలేదు. సంక్షేమ పథకాల వల్ల ప్రజలకైనా అందుబాటులో ఉంటున్నాయి పథకాలు? పథకాలు అంటూ అందుబాటులో ఉన్నాయండి, కానీ ఎవరేం చేస్తారు, ఎలా ఎత్తారు ఓటు బాకీ పథకాలు వచ్చాయి. పథకాలు భయపడి ఏమన్నా ఓటు వేయాలి తప్పించి మనస్ఫూర్తిగా అయితే ఓటు ఎవరు వేయలేదు. మీ గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటారా ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి ఏం లేదండి ప్రస్తుతానికి ఇక్కడ కాలంలో లేదు. ఆ చెప్పిన ఎవరు ఫోన్లకి మీడియాలో పోతే 2 నిమిషాలు చూసి ఒకరోజు శుభ్రం చేసేస్తారు, పనులు చేసుకుని తర్వాత మళ్ళీ ఎవరు చేయరు. అది అడిగిన గంట సేపు దానికి ఇది ఏదో చేసేయాలా అని చెప్పి ఏమి ఉండదండి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వం అధికారులు కొత్త బాగుందని కోరుకుంటున్నారు? ఏదైనా పనిచేసి పార్టీ కావాలి. ప్రస్తుతం ఉన్న పార్టీ మాత్రం బాగుంది, అది 100%. అపార్ట్మెంట్లు కట్టారు. ఇప్పుడు 4 అపార్ట్మెంట్లు మాలోటి లేవు, ఎక్కగలం. ఎక్కడో సొప్పులు ఇచ్చారు మాకు, ఎక్కగలం మేము. అది అమ్ముకోవడానికి లేదు, అద్దెకి ఇవ్వడానికి లేదు, ఏం చేయదు. పేపర్ ముద్రించి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాం.